ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం గుడివాడ నియోజకవర్గంలోని గొడ్లవల్లేరు మండలంలోని గొడ్లవల్లేరు అనే గ్రామంలో శివాలయాన్ని మనం దర్శించుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఆ శివాలయం విశిష్టతలు ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే బస్సు దిగేసామండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళితే మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే స్ట్రైట్ రోడ్డు. పెద్ద చెరువు ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ చెరువు చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ చెరువుకి ఆ పక్కన ఉంటుందండి శివాలయం. ఆ శివాలయం దగ్గర ఓకేనా ఫ్రెండ్స్. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగిలిన వీడియోని చూపిస్తాను. ఈరోజు మనం గొడ్లవల్లేరు మండలంలో గొడ్లవల్లేరు గుడివాడ నియోజకవర్గంలో అండి. ఇక్కడ వచ్చేసి మనం శివాలయానికి వచ్చామండి. శ్రీ మద్గాంగ పార్వతీ సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానం అండి గొడ్లవల్లేరు. ఈ శివాలయం యొక్క ప్రాముఖ్యత విశిష్టతలు ఏంటో మనం లోపలికి వెళ్తూ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఇది ఓం నమ శివాయ హర హర శంభో శంకర నమస్కరించుకున్న ఇది చుట్టూ ప్రాంతం అండి శివాలయానికి. ఈ శివాలయం ప్రత్యేకత చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వెదురు చెట్లులాగా పెంచారు. ఇది చాలా గ్రీనరీ ఫీల్డ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో. ఈ లోపలంతా కూడా చూద్దాం మనం. చూడండి ఎంత పచ్చదనంగా ఉందో. ఇక్కడ చాలా కూలింగ్గా ఉంది. ఈ ఎండాకాలంలో అసలు ఇంత కూలింగ్ అనేది ఈ దగ్గరలో ఉన్న టెంపుల్లో చూస్తున్నాను నేను. మొత్తం కూడా ఇక్కడ మొక్కలు చెట్లన్నీ బాగా పెంచారు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. ఈ పక్కన ఏదో ఒక చెట్టు ఉందండి, చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్, ఇన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ స్వామివారిది దేవస్థాన ఆవరణలో. ఇక్కడ విషయం ఏంటంటే చుట్టూ మాత్రం తీసుకోమన్నారండి వీడియో, విగ్రహాలని వీటిని మాత్రం తీయొద్దని చెప్పారు. ఈ పక్కన వచ్చేసి ఇది నవగ్రహాల మండపం అండి. ఇది కుడివైపున దేవస్థానానికి. ఇదంతా కూడా లోపల చూడండి ఎంత బాగుందో దేవస్థానం. ఈ దేవస్థానం హిస్టరీ వచ్చేసి 700 సంవత్సరాలని చెప్తున్నారండి. ఒక ఆయన్ని అడిగితే ఆ విశిష్టత ఏంటనేది మనం తెలుసుకుందాం. ఈ దేవస్థానంలో ప్రతి చోట కూడా ఈ కుండీల్లో పచ్చదనాన్ని ఎక్కువ ఇక్కడ ఇష్టపడుతున్నారు అనుకుంటా. మొత్తం అవే ఉన్నాయండి. ఇది 700 సంవత్సరాల హిస్టరీ కలిగిన టెంపుల్ అండి ఇది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి 3 సార్లు రెనోవేషన్ చేయించారంటండి. ఇది ఈ పక్కన వచ్చి మండపం అండి. ఇది వచ్చేసి హోమాలు కానీ పెళ్ళిళ్ళు ఇవి అన్నీ కూడా ఇక్కడ జరుపుతారని చెప్పారు. ఇదిగోండి, ఇదంతా టెంపుల్ సైడ్ భాగం. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా పూల మొక్కలు ఇవన్నీ చుట్టూ, అసలు టెంపుల్కి చుట్టూ మొత్తం కూడా గ్రీనరీ ఫీల్డ్స్ ఎక్కువ, చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి, ఈ మండపానికి ఇటు పక్కన కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి మండపానికి. ఇదిగోండి, ఈ సైడ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్కన ఆర్కిటెక్చర్ కానీ టెంపుల్కి ఈ సైడ్ ఇది మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటి పక్కన వచ్చేసి సరస్వతీదేవి ఆలయం అనుకుంటండి. ఈ పైన వచ్చి విఘ్నేశ్వర స్వామి ఆలయం. ఇది వచ్చేసి కుమారస్వామి ఆలయం అండి, ఉపాలయాలు ఇవన్నీ. ఇదంతా కూడా టెంపుల్కి బ్యాక్ సైడ్ అండి. ఇదంతా బ్యాక్ సైడ్ స్వామివారిది. ఇది వచ్చేసి ఇటు వెనక వైపు భాగం అండి. ఖాళీ స్థలం కూడా బాగానే ఉందండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా పాల ద్వారా చండీశ్వరుడిది అండి. ఇది టెంపుల్ అంతా ఇక్కడ అభిషేకం చేసిన జలం అంతా కూడా ఇటు వస్తుంది. ఈ పైన అంతా కూడా ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉందండి. ఈ టెంపుల్కి వచ్చేసి ప్రతి సోమవారం కానీ విశిష్టతలు భక్తులు కానీ జనాలందరూ కూడా బాగా వస్తారంటండి. ఇక్కడ కోరిన కోరికలు తీరుతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు ఈ టెంపుల్లో. ఈ పైన వచ్చేసి అయ్యప్ప స్వామి దేవాలయం అనుకుంటా ఫ్రెండ్స్. ఇది ఇటు పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామి ఉపాలయం కూడా ఉన్నాయి. అటు పక్కన వచ్చేసి సాయిబాబా ఆలయం అండి. ఈ ముందంతా కూడా చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్లు, ఇదంతా కూడా టోటల్ వ్యూ ఫ్రెండ్స్ ఇది టెంపుల్కి. ఈ పైన చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది ఈ డిజైనింగ్ చేసిన వాళ్ళకి ఒక విషయం చెప్పొచ్చు మనం. ఏదైనా ఆ రోజుల్లో ఇంత శిల్పకళ అనేది మామూలుమైన విషయం కాదండి, అద్భుతం అండి. ఈ ధ్వజస్తంభం కూడా చాలా ప్రముఖమైన విషయం ఉందంటండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చిన్నపాటి ఇక్కడ ఒక రథం లాగా ఒకటి ఉందండి ఇక్కడ. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదేమన్నా ఊరేగింపు కానీ ఇదేమన్నా చేసేటప్పుడు అనుకుంటండి. ఇక్కడ వచ్చి రావి చెట్టు, వేప చెట్టు కలయిక అండి.
ఈ చెట్టు చుట్టూ కూడా తిరుగుతారండి. కావాల్సిన కోరికలు తీరుతాయని ఇక్కడ ఒక నమ్మకం స్వామివారిది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా చుట్టుప్రక్కల ఏరియా. గుడ్లవల్లేరు శివాలయంలో ఈ గుడి విశిష్టత గురించి తెలియజేయడానికి మనకి రంగబాబు గారు అని చెప్పి ఒక భక్తులు ఇక్కడ మనకి కలిశారండి. ఆయన మాటలు ఈ గుడి విషయాలు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ గుడి ప్రాముఖ్యత విశేషం ఏంటి? ఈ గుడి 3-4 తరాల నుంచి జరిగే గుడి ఇది. ఇప్పుడు శర్మ గారు గారిని శిష్లా శివరామకృష్ణ గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆయుర్వేదం పాఠశాల నడిపారు కొంతకాలం. తర్వాత శాసగిరావు గారు, ఆ తర్వాత శర్మ గారు, ఆయన తదనంతరం గిరి గారని వీరబ్బాయి. ఈ 4వ తరంలో అంటే ఇక్కడ పాఠశాల ఇది ఏంటిది, అది ఆయుర్వేద పాఠశాల అంటున్నారు కదా, ఎన్ని సంవత్సరాలకు నడిపి ఉండొచ్చండి? అది అంత పూర్తిగా నాకు తెలియదు. మా తాతగారు చెప్పే ఫోటోలు చూపించాను. మీ తాతగారు చెప్పిన మాటల్లో మీకు తెలిసింది? ఆ ఫోటోలు చూపించాను నేను చిన్నప్పుడు అక్కడికి వెళ్ళిన. తాతగారు కూడా లేదు. ఓకే. అయితే ఇక్కడ ఈ గుళ్ళో వచ్చేసి మనకి పూజలు ఎప్పుడెప్పుడు బాగా చేస్తారండి శివాలయంలో? ఇక్కడ నాకు మామూలుగా ధనువు ఏంటి దసరా నవరాత్రులు జరుగుతాయి, వినాయక చవితి, హనుమత్ జయంతి. అవును. షిరిడి సాయిబాబా. ఈ దేవాలయంలో ఏంటంటే ఉపాలయాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ మొత్తం వచ్చి 1, 2, 3 ఒక 6 ఉపాలయాలు లాగా ఉన్నాయి. రీసెంట్గా కట్టినాయి. ఒక్క శివాలయం. ఇవన్నీ కూడా రీసెంట్గా కట్టినాయి ఈ ఉపాలయాలన్నీ కూడా. అందుకని ఏ ఉత్సవం వచ్చినా ఆ రోజు కంపల్సరీ ఇక్కడ చేస్తారు. రీసెంట్గా అక్కడేమో ఇది సరస్వతి బొమ్మ పెట్టారు. అవును, చివరిలో చూశానండి సరస్వతీదేవి టెంపుల్. అవునవును, అది ఉన్న సరస్వతీదేవి టెంపుల్ చూశాను. రీసెంట్గా కట్టారు. ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. అంటే 2-3 నెలలు అవుతుంది కట్టేది. నాకు తెలిసి ఇక్కడ మ్యాక్సిమం ఉపాలయాలన్నీ కవర్ చేశారండి ఇవి. అది ఉపాలయాలు మొత్తం కూడా. ఇక్కడ మహాశివరాత్రికి మన జరిగిన ఎలా కార్యక్రమాలు జరిగినాయండి ఇక్కడ? అక్కడ రుద్రాక్షలు పెట్టారు కదా మండపంలో. స్వయంగా ఎవరికాళ్ళు పాలు అవి కమిటీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఓకే. స్వయంగా అభిషేకం చేసుకుని అభిషేకాలు అన్నీ కూడా బాగా చేశారు. రాత్రి జాగారానికి భజనలు ఏమన్నా అన్నీ బాగా కార్యక్రమాలు చేశారు. ఓకే. మామూలుగా ఇక్కడ మామూలు పంతులు గారు లోపల శివాలయంలో శివలింగానికి వాళ్ళు పూజ చేస్తారు. ఓకే. అంటే ఇంకా అన్ని విషయాలు కానీ బాగా ఒక్కొక్క చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన ఒక భక్తుడు వారు మనకి సహకరించినందుకు తెలియజేశారు ఇన్ఫర్మేషన్. ఆయనకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఎంత అద్భుతం ఉందో గ్రీనరీ కూడా. నవగ్రహాల మండపం అంతా కూడా ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. టెంపుల్ మట్టికి చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఇది గ్రీనరీ ఫీల్డ్ మట్టు నాకు చాలా బాగా నచ్చింది. చుట్టూ కూడా మొక్కలే అన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా? ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాం మనం ఫ్రెండ్స్. ఈ దేవాలయానికి చేరుకోవాలంటే మనకి మచిలీపట్నం నుంచి గుడ్లవల్లేరు వచ్చేసి 17 కిలోమీటర్లు, 24 కిలోమీటర్లు ఉంటుందండి. మళ్ళీ గుడివాడ నుంచి ఇక్కడికి రావాలంటే 14 కిలోమీటర్లు. విజయవాడ నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే 50 కిలోమీటర్లు అండి. ఈ దేవస్థానాన్ని మీరు అందరూ దర్శించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ తప్పకుండా అందరూ కూడా రావాల్సింది కోరుకుంటున్నాను. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇది అందరికీ కూడా ఇది రీచ్ అవుతుంది. ఈ దేవస్థానం గురించి అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.